హాయ్ అండి అందరికీ. ఇగో నేనైతే ఉసిరికాయ పచ్చడి అయితే పెడతాను. ఇగో ఈ రోట్లో అయితే వెల్లిపాయలు అయితే రోట్లో అయితే దంచిన. ఇది నూనె అయితే మట్టికి మన ఉసిరికాయలు వేయించిన నూనెలో ఎల్లిపాయ ముద్ద వేస్తాను. ఎందుకంటే కొంచెం ఎల్లిపాయలు పచ్చివాసన లేకుంటుంటాయి. గోల్డ్ కలర్లో వచ్చినట్టయితే వేయించుకున్నా. మంచిగా స్లో పెట్టి వేయించుకోవాలి గ్యాసు. ఎందుకంటే బాగా ఎక్కువ గ్యాస్ పెట్టడం వల్ల ఏంటంటే నల్లగా మాడిపోతే టేస్ట్ అనేది మారిపోద్ది. స్లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటేనే మంచిగా ఇట్లా గోల్డ్ కలర్లో వస్తాయి. ఇంకో చూడండి, సేమ్ అన్నీ ఒకటే కలర్లో ఉన్నాయి. ఇగో ఎల్లిపాయల మట్టికి చిన్న రోట్లను అయితే మెత్తగా దంచిన. రోట్లో దంచితే బాగుంటుందని ఇంకో కొంచెం ఆయిల్ వేడి ఉండగానే ఇందులో వేసిన. ఎందుకంటే ఎల్లిపాయలు పచ్చివాసన అనేది పోవటానికి. ఇంకో జీలకర్ర మెంతులు కొంచెం వేయించి పొడి చేసిన. ఇదైతే మిక్సీలో పెట్టిన. ఇదైతే కారం లేని కారం, పట్టించిన కారం. ఇవన్నీ ఆయిల్ మిగిలిన ఆయిల్లోనే మొత్తం కలుపుకొని కాసేపు ఉంచితే ఏమైందంటే పచ్చివాసన అనేది పోద్ది. మనం తినేటప్పుడు కూడా టేస్ట్గా ఉంటుంది. మనం వేడిగున్న ఆయిల్లో కాకుండా పచ్చి ఆయిల్లో పోపితే అదొక రకం టేస్ట్ ఉంటుంది. కొంచెం వేడిగున్న ఆయిల్లో అన్నీ వేస్తే ఇదొక రకం టేస్ట్ ఉంటుంది. ఇక అందుకనే నేను వేడిగున్న ఆయిల్లోనే ఫస్ట్ అల్లం వెల్లిపాయలు ముద్ద మట్టి కిందలు వేసిన. వెల్లిపాయలు, మెంతిపిండి, జీలకర్ర పిండి, తర్వాత కారం, సరిపడి ఉప్పు అయితే దీంట్లోనే వేసిన ఆల్రెడీ. ఎందుకంటే ఈ ముందు వేయించేటప్పుడే కొంచెం లైట్గా పసుపు కూడా వేసిన. ఈ పసుపు ఇప్పుడు ఇవన్నిట్లో ఉప్పు కూడా సరిపోద్ది. ఓకేనా? ఇంకో ఇవన్నీ ఇందులో కలిపిన తర్వాత చూడండి కలర్ ఎట్లా వచ్చిందో. మనకు ఆయిల్ కావాలంటే పోసుకోవచ్చు, లేకపోతే లేదు. ఉప్పు కూడా చూసుకొని మనం వేసుకోవచ్చు రేపు. మొత్తం ఇప్పుడు వేయించిన ఉసిరికాయల మట్టికి ఇందులో వేస్తున్నా. నేనైతే ఎప్పుడు ఇట్లనే పెట్టుకుంటా. ప్రతిసారి కార్తీక మాసం వచ్చిందంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఉసిరికాయ పచ్చడే. నాకైతే బాగా ఇష్టం ఉసిరికాయ పచ్చడి. మనం చల్లారిన తర్వాత ఒక గాజు సీసాకు కానీ ఒక డబ్బాకు కానీ ఎత్తుకోవచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి 1 కేజీ కాయల కొలతకే నేను పెట్టినా అన్నట్టు. కొలతలు ఎంత అంటే ఎల్లిపాయలు అయితే 100 గ్రాములు వేసిన, కారం అయితే 150 గ్రాములు వేసిన, జీలకర్ర మెంతులు అయితే 2 కలిపి 50 గ్రాములు అంతా వేసిన. ఉప్పు కూడా ఒక 3 స్పూన్లు అయితే వేసిన. మనం ఉప్పు చూసుకొని మళ్ళీ సరిపడి వేసుకోవచ్చు. ఆయిల్ కూడా ఎంత ఒక 150 గ్రాములే పోసిన. ఇది వేయించడానికి. ఇది వేయించిన తర్వాత ఇప్పుడు ఇది దీనికి సరిపోయింది. మనకు రేపు ఉప్పు చూసుకొని ఆయిల్ సరిపోకపోతే ఆయిల్, ఉప్పు సరిపోకపోతే ఉప్పు, కారం సరిపోకపోతే కారం కూడా పోసుకోవచ్చు. నాకైతే ఈ కొలతలతో సరిపోతాయి. బాగా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా కావాలంటే ఇట్లా చేసుకోండి. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి.